ఇమ్యూన్ సిస్టమ్ నిజంగా ఎలా పనిచేస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి అనేది ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది. బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటి హానికరమైన సూక్ష్మజీవులు శరీరంలోకి వచ్చినప్పుడు ఇవి వాటిని గుర్తించి పోరాడుతుంది. సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చూద్దాం. శత్రువును గుర్తించడం, డిటెక్షన్. శరీరంలోకి వైరస్ లేదా బ్యాక్టీరియా వచ్చిన వెంటనే ఇమ్యూన్ సెల్స్ వాటిని ఫారిన్ ఇన్వేడర్స్గా గుర్తిస్తాయి. ఇవి మన శరీరానికి చెందినవి కావని వెంటనే అర్థం చేసుకుంటాయి. ఇది సీసీటీవీ కెమెరా దొంగను గుర్తించినట్లే. వెంటనే దాడి, ఇమీడియట్ రెస్పాన్స్. మొదటి రక్షణ సైన్యం వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీస్, మ్యాక్రోఫేజెస్, జర్మ్స్ను తినే సెల్స్. ఇవి సూక్ష్మజీవులను చుట్టుముట్టి నాశనం చేస్తాయి. అందుకే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం వస్తుంది, శరీరం పోరాడుతోంది అనే సంకేతం. ప్రత్యేక ఆయుధాలు తయారుచేయడం, యాంటీబాడీస్ తయారుచేయడం. శరీరం తర్వాత యాంటీబాడీస్ అనే ప్రత్యేక ప్రోటీన్లు తయారుచేస్తుంది. ఇవి ఒక్కో వైరస్కు ప్రత్యేకంగా పనిచేస్తాయి. లాక్ అండ్ కీ సిస్టంలాగా పనిచేస్తాయి. జ్ఞాపకముంచుకోవడం, ఇమ్యూన్ మెమరీ. ఒకసారి వైరస్తో పోరాడితే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తించుకుంటుంది. మళ్లీ అదే వైరస్ వస్తే వేగంగా దాడి చేస్తుంది. అందుకే కొన్ని వ్యాధులు రెండోసారి తక్కువగా వస్తాయి. వ్యాక్సిన్ ఎలా సహాయపడుతుంది? వ్యాక్సిన్స్ అసలు వ్యాధి లేకుండా శరీరానికి ప్రాక్టీస్ ఇస్తాయి. ఇమ్యూన్ మెమరీ ముందే తయారవుతుంది. అందుకే వ్యాక్సిన్ తీసుకుంటే రోగం తీవ్రత తగ్గుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండాలంటే సరైన నిద్ర 7 లేదా 8 గంటలు, ప్రోటీన్ ప్లస్ కూరగాయలు ప్లస్ పండ్లు, రోజూ వ్యాయామం, స్ట్రెస్ తగ్గించడం, తగినంత నీరు. సింపుల్గా ఇమ్యూన్ సిస్టమ్ = గుర్తించడం ప్లస్ పోరాడడం ప్లస్ గుర్తుంచుకోవడం అనే 3 పనులు చేసే శరీర రక్షణ సైన్యం.